Hello guys, this is Chandu Bhutaraju. Now we are going to discuss the NSE. NSE and National Stock Exchange. NSE is the one of the leading stock exchange in India based in Mumbai. Mumbai located in the. It is seventh largest exchange in world by total market capitalization exceeding 5 trillion on May 23, 2020, May 23, 2024 లెక్కలు వేసుకుంటే మార్కెట్ యొక్క క్యాపిటలేషన్ వచ్చేసి 5 trillion. That is the seventh largest stock exchange in the world, and it is established in Mumbai 27th November 1992. ఇప్పటికీ ఎన్ఎస్సిఎల్ ఎన్ని లీస్ట్ అయినంటే 2672. December 24 కార్డ్ చూసుకుంటే మార్కెట్ క్యాపిటలేషన్ వచ్చేసి 438.9 lakh crores. ఎంటైర్ మార్కెట్ క్యాపిటలేషన్ ఇన్ నిఫ్టీలా, ఎన్ఎస్సిలా. ఎన్ఎస్సి హ్యాస్ నిఫ్టీ అంటే Nifty 50 index is stock is that is based extensively by investors in India. ఎన్ఏసికి నిఫ్టీ ఉంటుంది, దట్ ఈస్ 50 హైలీ కంపెనీస్. అంటే ఏదైతే ఫస్ట్ 50 కంపెనీస్ బాగా పర్ఫార్మెన్స్ చేస్తాయో దానిని ఎన్ఎస్సిలో నిఫ్టీ 50 అని అంటామంట. ద నిఫ్టీ 50 ఇండెక్స్ వాస్ లాంచ్డ్ ఆన్ April 22, 1996 బై ఎన్ఎస్సి విత్ ఏ బేస్ వాల్యూ ఆఫ్ 1000 బేస్ చేసుకొని April 22, 1996 దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఏంటంటే నిఫ్టీ 50ని. అసలు ఎక్స్చేంజ్ అంటే ఇప్పుడు మనం మార్కెట్లో పోతే ఫుడ్ మార్కెట్ దగ్గర మనం ఫ్రూట్స్ కొంటాం, మనీ ఇస్తాం, దాన్ని ఎక్స్చేంజ్. సో ఎక్స్చేంజ్ మీన్స్ సెల్లింగ్ అండ్ బయింగ్. అన్నిటికంటే ఇప్పుడున్న ఎక్స్చేంజ్లో మనకి ఇంకోటి బీఎస్సీ కంటే ఎన్ఎస్సి చాలా అడ్వాన్స్ ఉంటుంది అనమాట. ఎన్ఎస్సి ఏంటంటే స్క్రీన్ బేస్డ్ ఎక్స్చేంజ్. ఎగ్జాంపుల్ స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ యాప్స్, అంటే చాలా అడ్వాన్స్డ్ ఉంటాయి అన్నమాట. ఎన్ఎస్సి ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద ఫ్యూచర్ ఆప్షన్స్, మోర్ లిక్విడిటీ ఇన్ ఎన్ఎస్సి అండ్ మోర్ వాల్యూ. ఎన్ఎస్సికి డెరివేషన్స్ కానీ ఎక్కువ వాల్యూ, ఎక్కువ లిక్విడిటీ. ట్రాన్సాక్షన్ ఛార్జెస్ వచ్చేసి చాలా తక్కువ ఛార్జెస్, ఆల్మోస్ట్ 0 మధ్యలోనే ఉంటాయి అన్నమాట. సో ఎన్ఎస్సిలో మోస్ట్లీ బిగ్ కంపెనీస్ రిజిస్టర్ అయితే కానీ చిన్న కంపెనీలు అసలు రిజిస్టర్ కావు. ఎన్ఎస్సి డెఫినెట్గా స్ట్రిక్ట్లీ ఫాలో ద నార్మ్స్ అండ్ రూల్స్ అండ్ హైలీ సెక్యూర్డ్, చాలా సెక్యూర్ ఉంటుంది అనమాట. దీనికి వచ్చే చార్జెస్ ఒకదానికి ఓవరాల్గా 0.00 సంథింగ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ. అండ్ థ్యాంక్ యూ. దిస్ ఈజ్ చందు భూతరాజు.